హలో స్టూడెంట్స్, మనము ఈ కొలాయిడ్స్ని మూడు రకాలుగా విభజించాం. ఎట్లా? ఈ డిస్పర్షన్ ఫేజు, డిస్పర్షన్ మీడియం, ఫిజికల్ స్టేట్ను బట్టి 8 రకాలు. డిస్పర్షన్ మీడియం, డిస్పర్షన్ ఫేజు, ఫిజికల్ స్టేట్ను బట్టి 8 రకాలు. అట్లానే ఈ టైప్స్ ఆఫ్ పార్టికల్స్ని బట్టి, కొలాయిడ్ టైప్స్ ఆఫ్ పార్టికల్స్ని బట్టి 3 రకాలుగా మల్టీమాలిక్యులర్, అసోసియేటెడ్ కొలాయిడ్స్, మైక్రోమాలిక్యులర్ కొలాయిడ్స్. అట్లానే టైప్ ఆఫ్ ది ఇంటరాక్షన్ బిట్వీన్ ది డిస్పర్షన్ ఫేజ్ అండ్ డిస్పర్షన్ మీడియం ఆధారంగా టైప్ ఆఫ్ ఇంటరాక్షన్ బిట్వీన్ ది డిస్పర్షన్ ఫేజ్ అండ్ డిస్పర్షన్ మీడియం ఆధారంగా 2 రకాలుగా విభజించారు, లయోఫిలిక్ అని, లయోఫోబిక్ అని. ఇంకా లయోఫిలిక్ కొలాయిడ్స్కి, లయోఫోబిక్ సాల్ట్స్కి మధ్య మనం కొన్ని ప్రాపర్టీస్ గమనిస్తాం, కంపారిటివ్ ప్రాపర్టీస్ గమనిస్తాం. లయోఫిలిక్ సాల్ట్ని ఎమల్ సాయిడ్ అంటే, లయోఫోబిక్ సాల్ట్ని సస్పెండ్ సాయిడ్ అంటారు. ఫస్ట్ మనం ప్రిపరేషన్ చూస్తే, లయోఫిలిక్ సాల్ట్ అంటే ఫిలిసిటీ అంటే లవ్ పేరులోనే ఉంది కాబట్టి డిస్పర్షన్ మీడియం, డిస్పర్షన్ ఫేజ్ మధ్య ఫిలిసిటీ ఉంటుంది కాబట్టి వీటిని ప్రిపేర్ చేయడం ఈజీ. సో వీటిని ప్రిపేర్ చేయడం ఈజీ సింపుల్ షేకింగ్ ద్వారా, షేకింగ్ రైట్ ఆర్ మిక్సింగ్ లాంటి రియాక్షన్స్ ద్వారా సింపుల్గా మనం లయోఫిలిక్ సాల్ట్ని ప్రిపేర్ చేయొచ్చు. కానీ లయోఫోబిక్ సాల్ట్ పేరులోనే ఉంది ఫోబియా, ఫోబిక్ అంటే డిస్పర్షన్ మీడియం, డిస్పర్షన్ ఫేజ్ మధ్య, ఈ డిస్పర్షన్ మీడియం, డిస్పర్షన్ ఫేజ్ మధ్య ఫోబిసిటీ ఉంటుంది కాబట్టి వీటిని ప్రిపేర్ చేయాలంటే స్పెషల్ రియాక్షన్స్ అవసరం. స్పెషల్ రియాక్షన్స్ ద్వారా మనం లయోఫోబిక్ సాల్ట్ని ప్రిపేర్ చేస్తాం. ఇక్కడ స్టెబిలిటీ వస్తే, కంపారిటివ్గా స్టెబిలిటీ వస్తే, ఈ లయోఫిలిక్ సాల్ట్ అనేది మోర్ స్టేబుల్, ఈ లయోఫోబిక్ సాల్ట్ అనేది లెస్ స్టేబుల్. కంపారిటివ్గా చూస్తే లయోఫిలిక్ సాల్ట్ మోర్ స్టేబుల్, లయోఫోబిక్ సాల్ట్ అనేది లెస్ స్టేబుల్. రివర్సిబిలిటీ చూస్తే ఇది రివర్సబుల్ ఇన్ నేచర్, ఇది వచ్చేసి ఇర్రివర్సబుల్ ఇన్ నేచర్. రివర్సిబుల్ ఇన్ నేచర్ అంటే మనం డిస్పర్షన్ మీడియం, డిస్పర్షన్ ఫేజ్ని సింపుల్గా షేక్ చేసి మిక్స్ చేసి మనం లయోఫోబిక్ సాల్ట్ ప్రిపేర్ చేసాం. అదే మళ్ళీ మనం డిస్పర్షన్ మీడియంని, డిస్పర్షన్ ఫేజ్ని మనం రివర్సిబుల్ చేయొచ్చు అనమాట. సో ఇట్ ఈస్ రివర్సిబుల్ ఇన్ నేచర్. లయోఫోబిక్ సాల్ట్ అనేది ఇర్రివర్సిబుల్ ఇన్ నేచర్. నెక్స్ట్ విస్కాసిటీ చూస్తే దీనికి హై అనేది ఉంటుంది, విస్కాసిటీ హై ఉంటుంది. డిస్పర్షన్ ఫేజ్ యొక్క విస్కాసిటీ హై ఉంటుంది. ఎక్కడ చూస్తే డిస్పర్షన్ ఫేజ్ యొక్క విస్కాసిటీ సాల్వెంట్ విస్కాసిటీకి ఉంటుంది. డిస్పర్షన్ ఫేజ్ విస్కాసిటీ ఈక్వల్ టు సాల్వెంట్ విస్కాసిటీ, ఓకే. సో ఈక్వల్ టు సాల్వెంట్ విస్కాసిటీ. ఇక్కడ సర్ఫేస్ టెన్షన్ చూస్తే ఇక్కడ లోగా ఉంటుంది, ఇక్కడ ఈక్వల్ టు సాల్వెంట్. సర్ఫేస్ టెన్షన్ అనేది ఈక్వల్ టు సాల్వెంట్. ఇక్కడ హైడ్రేషన్ ఆఫ్ ది సాల్వెంట్ అంటే పేరులోనే ఉంది లయోఫిలిక్ సాల్ట్, ఫిలిసిటీ ఎక్కువ ఉంది కాబట్టి డిస్పర్షన్ మీడియం, డిస్పర్షన్ ఫేజ్ మధ్య ఫిలిసిటీ ఉంది కాబట్టి హైడ్రేషన్ కూడా ఎక్కువగా ఉంటుంది. సో హైడ్రేషన్ ఆర్ సాల్వేషన్ హై, ఇక్కడ వచ్చేసి లోగా ఉంటుంది లయోఫోబిక్ సాల్ట్లో. నెక్స్ట్ ఛార్జ్ చూస్తే నో ఛార్జ్ అసలు ఉండకపోవచ్చు, లేదా కొద్దిగా ఛార్జ్ ఉండొచ్చు. దాన్ని మనం ఇట్లా చెప్తాము, నో ఆర్ లిటిల్ ఛార్జ్, నో ఆర్ లిటిల్ ఛార్జ్ అని చెప్తాము. ఇక్కడైతే డిస్పర్షన్ ఫేజ్ పార్టికల్స్ ఆర్ చార్జ్డ్ అని చెప్తాం. డిస్పర్షన్ ఫేజ్ పార్టికల్స్ చార్జ్డ్ అని చెప్తాం. రిపీట్ చేస్తున్నాను. లయోఫిలిక్ సాల్ట్ అంటే ఫిలిసిటీ ఉంటుంది డిస్పర్షన్ ఫేజ్, డిస్పర్షన్ మీడియం మీద. లయోఫోబిక్ సాల్ట్ అంటే వాళ్ళ ఫోబిసిటీ ఉంటుంది, అంటే దూరంగా ఉంటాయి. డిస్పర్షన్ ఫేజ్, డిస్పర్షన్ మీడియం మీద అంత ఎఫెక్షన్ ఉండదు. నెక్స్ట్ ఇక్కడ చూస్తే మోర్ స్టేబుల్, ఫిలిసిటీ ఉండడం వల్ల ఇది లయోఫిలిక్ సాల్ట్ మోర్ స్టేబుల్గా ఉంటుంది, లయోఫోబిక్ సాల్ట్ లెస్ స్టేబుల్గా ఉంటుంది. ఈ రివర్సిబుల్ ఇన్ నేచర్, లయోఫిలిక్ సాల్ట్స్ అనేవి రివర్సిబుల్ ఇన్ నేచర్, లయోఫోబిక్ సాల్ట్స్ అనేవి ఇర్రివర్సిబుల్ ఇన్ నేచర్. నెక్స్ట్ విస్కాసిటీ దీంట్లో హైగా ఉంటుంది, డిస్పర్షన్ ఫేజ్ పార్టికల్స్ హైగా ఉంటుంది. ఇక్కడ డిస్పర్షన్ ఫేజ్ పార్టికల్స్ విస్కాసిటీ సాల్వెంట్ విస్కాసిటీకి ఈక్వల్గా ఉంటుంది. సర్ఫేస్ టెన్షన్ ఇక్కడ లోగా ఉంటుంది డిస్పర్షన్ ఫేజ్ పార్టికల్కి, ఇక్కడ డిస్పర్షన్ ఫేజ్ పార్టికల్ సర్ఫేస్ టెన్షన్ సాల్వెంట్ యొక్క సర్ఫేస్ టెన్షన్కి ఈక్వల్గా ఉంటుంది. హైడ్రేషన్ ఫిలిసిటీ ఉంది కాబట్టి, హైడ్రేషన్ అంటే డిస్పర్షన్ ఫేజ్ పార్టికల్స్ చుట్టూ డిస్పర్షన్ మీడియం పార్టికల్ చేరడం. సాల్వేషన్ హైడ్రేషన్ అంటే మామూలుగా ఏదైనా ఒక మాలిక్యూల్ హైడ్రేషన్ అంటే ఏంది, ఏదైనా ఒక మాలిక్యూల్ని వాటర్లో వేసినప్పుడు ఆ మాలిక్యూల్ చుట్టూ ఎన్ని వాటర్ మాలిక్యూల్స్ చేరితే అది సాల్వేషన్. ఏదైనా ఒక మాలిక్యూల్ని వాటర్లో వేసినప్పుడు ఆ మాలిక్యూల్ చుట్టూ ఎన్ని వాటర్ మాలిక్యూల్స్ చేరితే అది సాల్వేషన్. అది లయోఫిలిక్ సాల్ట్ మనం అప్లై చేసినప్పుడు, ఆ డిస్పర్షన్ ఫేజ్ చుట్టూ ఎక్కువ డిస్పర్షన్ మీడియం పార్టికల్స్ చేరాయి అనుకోండి, సో హైడ్రేషన్ అనేది, సాల్వేషన్ అనేది హైగా ఉంటుంది. లయోఫోబిక్ సాల్ట్స్లో ఫిలిసిటీ లేదు కాబట్టి, ఫోబిసిటీ ఉంది కాబట్టి హైడ్రేషన్ సాల్వేషన్ అనేది తక్కువగా ఉంటుంది.
నెక్స్ట్ చార్జ్, లయోఫిలిక్ సాల్ట్స్ కి నో లేదా లిటిల్ చార్జ్ ఉంటుంది, బట్ లయోఫోబిక్ సాల్ట్స్ కి హై చార్జ్ అనేది, పర్టికులర్ చార్జ్ అనేది ఈ లయోఫిలిక్ సాల్ట్స్ లో డిస్పర్షన్ ఫేజ్ పార్టికల్స్ కి మెయింటైన్ అవుతుంది. ఓకేనా? థ్యాంక్ యూ.